నమస్కారం, నేను గంగాదాస్. లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎవరు తప్పు చేసినా శిక్షించే విధంగా భూభారతి చట్టం రూపకల్పన. త్వరలోనే రాష్ట్రంలో వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తామని భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి స్పష్టీకరణ. నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా మార్చేందుకు చర్యలు. నగరంలో పలు ప్రాంతాల సందర్శన సందర్భంగా నుడా చైర్మన్ వ్యాఖ్యలు. త్వరితగతిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు. నగరంలో పర్యటన సందర్భంగా అధికారులకు ఎమ్మెల్యే ధన్పాల్ ఆదేశాలు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు తీర్చేవారే జనం మెచ్చిన నేతలు. పదవుల కోసం పాకులాడితే ఫలితం దక్కదని కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యలు. శృతి మించుతున్న గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు. వీడీసీల తీరును నిరసిస్తూ ఆర్మూర్లో జేఏసీ ఆందోళనలు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్స్ పంపిణీ చేసి జయంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పుప్పాల దత్తాత్రి ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామ వీధులలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పుప్పాల దత్తాత్రి పంచశీల జెండాను ఆవిష్కరించారు. ఈ జయంతి వేడుకలలో వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, మండల ప్రజలు అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామ సంఘం అధ్యక్షులు పుప్పాల దత్తాత్రి మాట్లాడుతూ కోటగిరి మండల ప్రజలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, భారతదేశ ప్రజలు స్వేచ్ఛ, సమానత్వంతో జీవించగలుగుతున్నారంటే ఆయన రచించిన రాజ్యాంగమేనని కొనియాడారు. ఆయన ఎన్నో అవమానాలను భరించి భారతదేశ ప్రజల కోసం సమాన హక్కులను కల్పించిన మహా మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ అధ్యక్షులు పుప్పాల దత్తాత్రి, ఉపాధ్యక్షులు పుప్పాల గంగారాం, కార్యదర్శి పుప్పాల సాయిలు, సెక్రటరీ దేవిదాస్, పుప్పాల గణేష్, పుప్పాల సైదయ్య, పుప్పాల సతీష్, పుప్పాల మారుతి, పుప్పాల సైదయ్య, పుప్పాల సాయిలు, పుప్పాల వినోద్, పుప్పాల రాము తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి గ్రామంలో 134వ అంబేద్కర్ జయంతి అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యువకులు, మహిళలు మొత్తంలో పాల్గొని మంగళహారతులతో, డీజే చప్పులతో, డ్యాన్స్లతో ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లి గ్రామస్తులందరికీ 134వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అంబేద్కర్ సంఘం కమిటీ ఆధ్వర్యంలో 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దత్తాత్రి, ఉపాధ్యక్షులు గంగారాం, కమిటీ సభ్యులు సాయిలు, గణేష్, దేవదాస్, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సాలూర మండలం తగ్గెల్లి గ్రామ శివారులో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో సుమారు 5 ఎకరాల పొలాల్లో నాటిన ఈత చెట్లు దగ్ధమయ్యాయి. తగ్గెల్లిలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. స్థానికులు మంటలు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే ఈత చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేశారు. గీత వృత్తిపై ఆధారపడి జీవనాధారం వెళ్లదీస్తున్న తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈత చెట్లు దగ్ధం అవడంతో తీవ్ర నష్టానికి గురయ్యామని గీతా కార్మికుడు మల్లెపూల లక్ష్మణ్ వివరించారు.
7 తరాలుగా ఈత చెట్లని ఆధారంగా జీవిస్తున్నామన్నారు. ఇవి దగ్ధం కావడంతో భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మా ఈతలో ఎవరు ఏం కదో తెలియదు, అచానకు మంటలు ఆంటినాయి కాబట్టి మా 5,000 చెట్లు అగ్గి పాలైపోయినాయి. మా జీవనాధారము 40 మంది కార్మికులకు మేము ఇదే సాలూరా మండల్ మాది సాలూరా మండల్ గీతా కార్మికులు మేము అందరము 5,000 చెట్లు మొత్తం కాలిపోయినాయి. ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయగలని మాకు విన్నపం, ఎమ్మెల్యే గారికి కానీ సబ్ కలెక్టర్ కానీ తహసీల్దార్కి కానీ మా విన్నపం చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మా జీవన ఆధారము ఈ ఈత వనమే కాబట్టి మాకు ఈత చెట్లు మొత్తం 5,000 చెట్లు కాలిపోయినాయి కాబట్టి ఆర్థిక సహాయం ఏదన్నా అందించగలని మా యొక్క విన్నపం. మధ్యాహ్నము తగ్గెల్లి గ్రామ శివారులో ఈతవనము కాలిపోయిందండి. దాదాపు 5 ఎకరాల ఈతవనము కాలిపోయింది. ఈ గ్రామ రైతులు మరి పెట్టి తెలియదు, పైన ఎలక్ట్రిషన్ వైర్లు ఉన్నాయండి, చెట్లు తగులుతున్నాయి. మరి దానివల్ల అయిందో లేకుంటే రైతులు పంట పొలాలకు మంట పెట్టడం వల్ల అయిందో తెలియదు కానీ దాదాపు 5 ఎకరాల ఈతవనం కలిపోయిందండి. ఒక 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేసాము. దీనికి కారణము ఎవరో గుర్తులేని వ్యక్తులు మంట పెట్టడం జరిగిందని నిర్ధారణకు వచ్చామండి. సాలూరా మండలం కాజాపూర్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఆవిష్కరణకు బైరి నరేష్ హాజరు కావడంతో పలువురు అభ్యంతరం చెప్పారు. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం కాజాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గ్రామానికి వచ్చిన బైరి నరేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున బైరి నరేష్ కు మద్దతు తెలిపారు. పోలీసుల అడ్డంకులను దాటి ఆయన్ని విగ్రహం వద్దకు తీసుకువెళ్లారు. గ్రామస్తుల సమక్షంలో బైరి నరేష్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఘటనతో గ్రామంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎందుకు అడ్డుకున్నారన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సింది. నిర్మాత, నవభారత నిర్మాత, అందరికి ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చాను. ఇది 600వ విగ్రహ ఆవిష్కరణ. ఇప్పటికే 599 విగ్రహావిష్కరణలో వక్తగా వెళ్ళాను. ఎక్కడ ఇలాంటి అవమానం జరగలేదు. మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ విగ్రహావిష్కరణకు ప్రేమగా పిలిస్తే 15 రోజుల క్రితమే టైం ఇచ్చాను. చాలా శాంతియుతంగా వచ్చాను. నిజంగా కూడా బాబాసాహెబ్ గురించి మాట్లాడడానికే వచ్చాను. కానీ పోలీసు వారు మిమ్మల్ని ప్రివెంటివ్గా పోలీస్ స్టేషన్కి రండి, పోలీస్ జీప్ ఎక్కండి, మాతో రండి, నోటీసులు తీసుకోండి, పైనుంచి ఆర్డర్స్ అన్నారు. చేతులు జోడించి పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను, ఇంటెలిజెన్స్ వారిని కూడా కోరుతున్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడున్న వివిధ మతాల వాళ్ళను కూడా కోరుతున్నాను. నేను అంబేద్కర్ వాదిని, బుద్ధిస్టుని, శాంతియుతంగా మాట్లాడడానికి వచ్చాను. నా ప్రసంగం పూర్తిగా వినండి, రికార్డు చేసుకోండి. పొరపాటు ఉంటే నాకు సూచించండి. నేను నేరం చేయడానికి రాలేదు, శాంతి భద్రతలు దెబ్బతీయడానికి రాలేదు. ఏప్రిల్ మాసం మహనీయుల మాసం కాబట్టి ఇక్కడ అభిమానులు, అంబేద్కర్ అభిమానుల్ని అవమానిస్తూ నన్ను అతిథిగా పిలిచి అవమానించడం అయితే సరైంది కాదు. నాకేం నేర చరిత్ర లేదు, నేను దుర్మార్గుని కాదు. తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని, ఉస్మానియా యూనివర్సిటీ PhD చేసిన ఒక విద్యావంతుని, మానవతావాదిని, మరీ ముఖ్యంగా అంబేద్కర్ని నమ్మే ఒక బుద్ధిస్టుని నేను. దయచేసి పోలీసు వారు ఇక్కడి ప్రజల శాంతి భద్రతల మీద నెపంతో ఇలా చేయదు. నాకు ఏ లెటర్ ఇవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ బాబాసాహెబ్ విగ్రహాలు కొన్ని వేలు పెడుతూ ఉన్నారు. అది పెడుతూ ఉన్నప్పుడు అన్ని దశలలో వదిలేసి ఒక గెస్ట్గా మాట్లాడడానికి వస్తే, చైతన్యం ఇవ్వడానికి వస్తే ఇట్లా అడ్డుకోవడం అయితే సరైనది కాదు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి. దయచేసి ఆర్మూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని BLF నాయకుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. కార్మికులకు నెలవారీగా అందజేయాల్సిన వేతనాలను అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని దండి వెంకట్ అన్నారు. అధికారుల వేధింపులను నిలిపివేసి కార్మికులకు సక్రమంగా వేతనాలు అందించి పని చేయించాలన్నారు. కార్మికులు చేసే పనులపైన DLTU రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజుతో కార్మికుల సమస్యలపై సమీక్షించారు. ఏ మున్సిపాలిటీలో లేని కార్మికులకు బాధలు ఆర్మూర్లో ఉన్నాయని చెప్పారు. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల కార్మికుల ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు. మున్సిపల్లోని కొందరు సిబ్బంది కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. వీరిపైన బాబురావు అనే ఒక లీడర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పని ఒత్తిడి, రెండు జవాన్లు ఇలా బాబురావు అనేటువంటి జవాను కార్మికులని వేధించడం, వాళ్ళ పట్ల అమర్యాదగా మాట్లాడడం అనేది చేస్తున్నారనేది కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ కార్మికులు కనీసం వీళ్ళకి ఎట్లాంటి పండగ సెలవులు ఉండవు, జాతీయ సెలవులు ఉండవు, కనీసం స్వాతంత్ర దినోత్సవం నాడు సెలవు ఉండదు, అంబేద్కర్ జయంతికి సెలవు ఉండదు. ఎట్లాంటి సెలవులు లేకపోయినా కార్మికులు మరి 30 రోజులు పనిచేస్తూ ఉన్నారు.
చట్ట ప్రకారంగా వీళ్ళకి ఆదివారం సెలవులు ఉండాలి. ఈ రోజు కూడా ఆర్మూర్లో మొత్తం దేశమంతా ఉన్న ఆర్మూర్లో మాత్రం ఆదివారం సెలవులు లేవు. ఏదైతే 2021 పిఆర్సీకి సంబంధించినటువంటి ఫిట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఏరియర్స్ ఈరోజు కూడా మున్సిపాలిటీలో బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అనేక మంది కార్మికుల్ని కూడా కుటుంబ సభ్యులు చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్ని రీప్లేస్ చేయాలా, వాటి కూడా గ్రూపులు ఒక గ్రూపు నుంచి మళ్ళీ వాటిని మార్చాలన్నప్పుడు వేల రూపాయల ఖర్చులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిజామాబాద్ లాగానే ఇక్కడ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు. కాబట్టి ఇక్కడ మున్సిపల్ కార్మికుల్ని పనిచేసే విధానం, వీళ్ళకి అనారోగ్యంతో చాలామంది కూడా గ్రామ పంచాయతీ నుంచి పనిచేస్తూ ఉన్నారు, చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీళ్ళందరినీ కూడా మెడికల్ చెకప్ చేయించాలి. తర్వాత సిబ్బంది సరిపోవట్లేదు, సిబ్బందిని కూడా బాబురావు ఏమంటాడు, బీకాలు వచ్చారా మీరు అవులేగాళ్ళు పాగలగాళ్ళు ఓడుక నాకు ఇంటి పనికి వచ్చారా అని అంటాడు. మాకు ఆ జవాన్ మాడిపెళ్ళికి గుజారికి అద్దె ఏం తప్పు చేస్తారు, పని చేయకపోతే అడగాల, కమిషనర్కి చెప్పాలా, ఎస్ఐకి చెప్పాలా, వీళ్ళు పని చెప్తలేరు చేస్తున్నారు వచ్చి వాళ్ళు మమ్మల్ని ఆడుతారు. అది కాదు పని చేసినా కూడా ఎద్దులు కొడిసినట్టు కొడుతుండు, రక్తం తాగుతుండు. ఆ జవాన్ మాకు వద్దు మాడిపెళ్ళి. ఏ జవాన్ వచ్చినా సరే పని చేసేయడం తప్పది, ఎంత ఆటం ఉంటుందో అంతే. ఆరుమూరు మున్సిపాలిటీ మరియు మామిడిపల్లి గుజార్ బాపురావు గారు మనకు పొద్దున హాజరు తీసుకునేటప్పుడు మనకేమన్నా మాటలంటే విచిత్రంగా మాటలంటాడు. లుచ్చెలారా, చూచగల్లారా, అవులేగల్లారా అంటాడు. ఇటువంటి మాటలు మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు ఇంతవరకు పుట్టి నుంచి ఎవరు అనలేరు. ఇటువంటి మాటలు అతను ఎందుకు అంటుండ్రు జవాన్, మరి అతనికి అనతందుకు ఎవరిచ్చి హక్కు? మరి ఆ జవాన్కి మేమంటే మరి మేమంటే నువ్వు పడతావా అంటే నేను ఎందుకు పడతా, నేను పడా అని అంటుండు. మరి ఆ జవాన్ ఎందుకు పడాడు, మరి మేమెందుకు పడాలా? అసలు జవాన్ మాకు వద్దు. ఇటువంటి ఇటువంటి దేశ ప్రజలందరూ సమైక్యంగా ఉండి ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం పిలుపునిచ్చింది. ముష్కరుల దాడిని ఖండిస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఉగ్రవాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ రమేష్ బాబు మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గాంలో వచ్చిన పర్యాటకులపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మందిని పొట్టన పెట్టుకున్నారన్నారు. ఉగ్రవాదులకు మతాలు, కులాలు ఏవి పనికిరాదని దేశంలో అల్లకల్లోలం సృష్టించడం ద్వారా ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి అశాంతిని కలిగించడమే వారి ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం తన ఇంటెలిజెన్స్ విభాగం కానీ భద్రతా దళాలు కానీ ముందుగా పసిగట్టకపోవడం మూలంగానే ఉగ్రవాదులు చొరబడ్డారని దీన్ని చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం హిందూ ముస్లిం అనే వ్యత్యాసాలను సృష్టించడానికి, తద్వారా ప్రజల్లో విద్వేషాలను పెంచే రాజకీయ లబ్ధి పొందడానికి తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది సరైంది కాదని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ పౌరులందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని, అప్పుడే దాన్ని ఎదిరించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జాన్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు నన్నేసాబ్, సీనియర్ నాయకుడు గంగాధర్ అప్ప మరియు నాయకులు మల్లేష్, గంగాధర్, పూశెట్టి, కుమారస్వామి, గోపి తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి 20 మంది అమాయకులను చంపిన ఘటనపై మాల మహానాడు జిల్లా కమిటీ తీవ్రంగా స్పందించింది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. నిజామాబాద్ నగరంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి సంతాపం తెలిపారు. మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో నిఖిల్ సాయి చౌరస్తా నుండి పులాంగ్ చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చొక్కం దేవిదాస్ మాట్లాడుతూ కాశ్మీర్ లో జరిగిన కాల్పుల్లో మరణించిన టూరిస్టుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ చనిపోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాంది వినయ్, కోశాధికారి జి రాజన్న, టీం కన్వీనర్ ఉదయ్ కుమార్, స్వామిదాస్, సుశీల్ కుమార్, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు మరియు జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మాలమానాడు నిజామాబాద్ జిల్లా మాలమానాడు అదేవిధంగా టీం ఆధ్వర్యంలో కాశ్మీర్లో పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులతో మరణించిన అమరవీరులకు ఆత్మశాంతి జరగాలని, ఆత్మశాంతి చేకూర్చాలని ఇలా శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగినది.
అదేవిధంగా గత 4 రోజుల క్రితము ఈ పహల్గామ్లో ఉగ్రవాదులు అమానుషంగా మా భారత ప్రయాణికుల మీద దాడి చేసి కాల్చి చంపడము ఇది అమానుషమైనది, అవివేకమైనది. దీన్ని మా నిజామాబాద్ జిల్లా మాలమానాడు అదేవిధంగా టీము తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే అక్కడ చనిపోయిన వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు, అన్ని కులాల వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి అంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉన్నది. తీవ్రంగా ఖండిస్తూ మన భారతదేశంకు సంఘీభావం తెలపవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా మన భారత ప్రభుత్వము ఇప్పుడు ఉన్న టెక్నాలజీతోటి ఆ ఉగ్రవాదులు ఏ మూలలో దాగున్నా, ఏ కొండలలో దాగున్నా, ఏ కోనలలో దాగున్నా, ఏ ఇతర దేశాలలో కూడా దాగున్నా మీ దగ్గర ఉన్న టెక్నాలజీతోటి వాళ్ళను దొరకబట్టి అతి కఠినంగా శిక్షిస్తే ఇక ముందు జరగకుండా అందరికీ తెలిసే విధంగా ఉంటుందని మేము మాలమానాడు నిజామాబాద్ జిల్లా అదేవిధంగా టీం ఆధ్వర్యంలో మన భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇట్టి కార్యక్రమంలో మాలమానాడు జిల్లా అధ్యక్షులైన నేను సి దేవిదాసును, అదేవిధంగా కార్యదర్శి నాంది వినయ్ కుమారు, అదేవిధంగా టీము నిజామాబాద్ జిల్లా కన్వీనరు ఉదయ్ కుమారు, అదే మాలమానాడు కార్యదర్శి మన టి రాజన్న గారు, నగర కమిటీ అధ్యక్షులు మన ఎట్ల ధనరాజు గారు, అదేవిధంగా మన మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పి స్వామిదాస్ గారు, అదేవిధంగా మాలమానాడు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి నాయకులు ప్రజల వద్దకు వెళ్లి వారి అవసరాలను తెలుసుకోవాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉన్నవారే నాయకులు అవుతారని, పదవుల కోసం మారాటపడేవారు నాయకులు కారని ఆయన వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా లిచ్పల్లి మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో పీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానుల మోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, సంస్థాగత ఎన్నికల జిల్లా అబ్జర్వర్ బల్మూర్ వెంకట్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నాయకులుగా ప్రజల సమస్యలు తీర్చడానికి ఎక్కువ సమయం ఇవ్వాలని, అప్పుడే ప్రజానాయకులం అవుతాం తప్ప పదవుల కోసం పాకులాడితే కుదరదని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ జిల్లాకు చేసిందేమీ లేదని ప్రజలకు వివరించాలన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు త్రాగు సాగునీరు అందించాలని, ప్యాకేజ్ 21, 22, 23 ప్రాజెక్టు తీసుకొస్తే దానిని వారి స్వార్థాల కొరకు నిలిపివేశారన్నారు. 300 కోట్లతో అయిపోయే పనిని 3000 కోట్లు పెట్టి కాంట్రాక్టులకు ఇచ్చారన్నారు. చిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలన్నారు. ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యం పెట్టుకోవాలన్నారు. యంత్రాంగంలో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చిన్న గొడవలకు వివాదాలు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. జిల్లాలో క్రమ పద్ధతిలో నీళ్లు నిల్వ చేస్తూ పంటలకు నీటిని అందిస్తున్నామన్నారు. అందరూ పార్టీ సమావేశాలకు తప్పకుండా రావాలన్నారు. ఏఐసిసి ఆదేశాల మేరకు గ్రామ, మండల, బ్లాక్ కమిటీలు ఏర్పాటుకు అందరూ సహకరించాలన్నారు. కార్యకర్తలకు బాధ్యతలు, పదవులు ఇవ్వడమే మా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, సంస్థాగత ఎన్నికల జిల్లా అబ్జర్వర్ బాల్మూర్ వెంకట్ మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విధంగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని, పార్టీ సిద్ధాంతాలు నమ్ముకున్న వారిని అబ్జర్వర్లుగా నియమించారు. జిల్లాకు కాంగ్రెస్ కార్యకర్తగా రావడం జరిగింది. జిల్లాలో అన్ని అసెంబ్లీలలో పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించే విధంగా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయిలో ఒక బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ బోధన్ అర్బన్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ ఎమ్మెల్సీలు రాజేశ్వర్, అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, ఏనుగు రవీందర్, పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేను, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, ఆర్మూర్ వినయ్ రెడ్డి, బాల్కొండ సునీల్ రెడ్డి, జావేద్ అక్రమ్ మరియు జిల్లా వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎప్పుడో ఒకసారి ఎవరో పనులు ఎక్కడం తప్ప తప్పనిసరిగా అందరూ రావాలి, లేదు యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా
ఏఐసిసి ఆదాయంలో మరి ఏదైతే గ్రామాలు మండలంలో బ్లాక్ ఈ కమిటీ చేస్తాం. ఇప్పటిదాకా రెండు పేర్లు 3 పేర్లు 5 పేర్లు తప్పనిసరిగా అవన్నీ ఇస్తూ మళ్ళీ నేను ఎక్కువ చెప్పకుండా ఆల్రెడీ లంచ్ టైం అయిపోతుంది కాబట్టి మీరందరూ దయచేసి ఒక ఇంత పెద్ద వాళ్ళు ఎందుకంటే నా ఎలక్షన్లో మీ అందరినీ ఏదో ఒక పోస్ట్ ఇప్పించాలి మీకు బాధ్యతగా యూనిట్గా ఉండండి. చిన్న చిన్న సమస్యలు దృష్టి తీసుకురండి, తప్పనిసరిగా పరిష్కరించుకుందాం. రైతులకు కూడా నువ్వు కలెక్టర్ మండలం తిరుగుతా ఉన్నాడు, ఎందుకు తిరుగుతా ఉన్నాడు అవి చెప్తారు. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ వల్ల నేను అలా ఉండకుండా ఈరోజు ఇక్కడ ఉన్నా. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో కానీ పార్టీ బలంగా నిలబడాలన్నా లేకపోతే ఇప్పుడున్న ఏదైతే నామినేటెడ్ పదవులు మనకు కావాలన్నా ఇప్పుడు 2 సంవత్సరాలు అయినాక మళ్ళీ ఇంకొక అవకాశం వస్తుంది. అవన్నీ చేసుకోవాలన్నా ముందు మన ప్రభుత్వం అనేది అధికారంలో ఉండాలి. మనం ఆ బాధ్యత లేకుండా మనని మనం విమర్శించుకుంటే మనకున్న కోపాలు ఏదైతే సంబంధించి 10 మంది కూడా మనం మాట్లాడుకుంటే మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళకుండా మనమే వాటిని విమర్శిస్తే దానివల్ల మన కళ్ళలో మనం పొడుచుకున్నట్టే. పాత కొత్త తేడాప్పుడు మేము చెప్తున్నా, నిజంగా అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సచ్చినావుడిగానే ఉంటాము. ఇది మన క్రెడిబిలిటీ. ఎవరు ఉన్నా ఎవరు పోయినా వచ్చినా ఉంటున్నా పోతున్నా సెకండరీ, కానీ రేపు పొద్దున దీన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆ బలోపేతం చేయడానికి మనం ఎన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్నామనేది ముఖ్యం కాదు, మనం ఉన్నది రోజులు ఏ రకంగా పార్టీకి ఉపయోగపడమనేది ముఖ్యము. సో ఆ విధంగా మీరందరూ కూడా మీ ప్రతి ఒక్కరి సమస్యని వయసులో ఇక్కడ ఉన్నదందరికంటే కూడా చిన్న వ్యక్తిని మీకు ఒక తమ్ముడు లెక్క, మీకు ఒక సోదరు లెక్క, ఒక శాసన మండలి సభ్యుల లెక్క కాకుండా ఒక సాధారణమైన కార్యకర్తగా మీ ప్రతి మండలంలో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది, మీ నియోజకవర్గంలో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఎవరెవరు మీరు ఆశ్రమాలు ఉన్నారో అది బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకి 3 పేర్లు తీసుకోవడం జరుగుతుందన్నా, మండల పార్టీ అధ్యక్షులకి 5 పేర్లు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, ఫార్వర్డ్ క్లాస్, మైనారిటీ ఈ సోషల్ ఈక్వేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డిసిసి అధ్యక్షులకు కూడా డిసిసి ఆశ్రమాలు ఉంటే దానికి కూడా 5 పేర్లు తీసుకోవడం జరుగుతుంది. అందరికి కూడా వేయకపోయిన పెద్దలందరినీ కూడా పర్సనల్ గా కలిసి మీ అభిప్రాయాలు కూడా సేకరించడం జరుగుతుంది. దానితో పాటు కార్పొరేషన్ చైర్మన్ కూడా కలిసి మీ అభిప్రాయాలు మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే పదవులలో 2017 కంటే ముందు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన పార్టీలో చేరిన ఆ సమయం కంటే ముందు ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. మీరు పేరు ఇచ్చినప్పుడు కూడా 2017 తర్వాత జాయిన్ అనేది లాస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి. 2017 కంటే ముందు ఎవరైతే పార్టీలో ఉన్నారో కష్టకాలంలో పార్టీలో ఉన్నారో వారిని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని మొదటి ప్రయారిటీగా తీసుకొని వాళ్ళ పేర్లే మీరు నాకు ఏదైతే ఇవ్వవలసిందిగా ఇక్కడ ఉందో మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చాలా క్లియర్ గా చెప్తున్నా, ఏదైతే సంబంధించి ఈ ఇన్స్ట్రక్షన్స్ తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. ఎక్కడన్నా యునానిమస్ గా చేస్తున్నామో గ్రామ స్థాయిలో మీరు యునానిమస్ గా మీరు కూర్చొని ఇది లిస్టం ఇస్తే ఓకే, కానీ ఒత్తిడి చేసి లేదు ఈడ మండలంలో దీన్నే పెట్టాలి ఇదే వ్యక్తికి ఇవ్వాలంటే నేనైతే అట్లా నిర్ణయానికి కట్టుబడి ఆ లిస్టు పంపించడం అయితే కాదు. 100% మీకు ఎవరికే ఇబ్బందులున్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ప్రొఫైల్. నిజామాబాద్ కార్పొరేషన్కు అమృత్ 2 ద్వారా భూగర్భ జలాల అభివృద్ధి, వాటర్ వర్క్స్ పనులకు సుమారు 400 కోట్లు విడుదల కావడం జరిగిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్పారు. అర్బన్ నియోజకవర్గంలో రాబోయే ఏడాదిన్నర కాలంలో ప్రతి ఇంటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ ఇచ్చి నగరంలో డ్రైనేజీ సమస్య తీరుస్తామని ఆయన చెప్పారు.
నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 1 లో జరుగుతున్న భూగర్భ జలాల పనులను మురుగునీటి శుద్ధీకరణ కర్మాగారాన్ని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ప్రజా ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇందూర్ కార్పొరేషన్ కి అమృత్ 2 కింద ఇందూర్ నగరానికి భూగర్భ జలాల అభివృద్ధి వాటర్ వర్క్స్ పనులకు సుమారు 400 కోట్లు విడుదల కావడం జరిగిందన్నారు. భూగర్భ జలాల పనులలో భాగంగా నగరంలో 150 మ్యాన్ హోల్స్ పునర్నిర్మాణం చేసినట్లు, అలాగే 45 కొత్తవి నిర్మాణం చేసినట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1 కిలోమీటర్ పైప్ లైన్ వేయడం జరిగిందన్నారు. నగరంలో భూగర్భ జలాల పనులు నత్తనడకన నడుస్తున్నాయని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ నాగేశ్వర రెడ్డి, సాయి చంద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగుల లక్ష్మీనారాయణ, బీజేపీ కంటేశ్వర మండల అధ్యక్షులు ఆనందరావు, బీజేపీ నాయకులు సాయి, ప్రవీణ్, మఠం పవన్, ఆనంద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు నుడా చైర్మన్ కేశవేణు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను ఆయన మంగళవారం పరిశీలించారు. ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు కలగకుండా ఉండేందుకు గాను చర్యలు చేపడతామని ఈ సందర్భంగా వేణు చెప్పారు. నిజామాబాద్ నగరంలో తలెత్తుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను నుడా చైర్మన్ కేశవేణు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ పరిశీలించారు. నూతన ట్రాఫిక్ జంక్షన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. అలాగే ఎన్టీఆర్ చౌరస్తాతో ఎల్లమ్మగుట్ట చౌరస్తా, పులాంగ్, వినాయక్ నగర్ చౌరస్తా, కిలా చౌరస్తా, గోశాల రోడ్, అర్సపల్లి ట్రాఫిక్ జంక్షన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు, వినాయక్ నగర్, బోధన్ రోడ్, గౌతమ్ నగర్, హైదరాబాద్ బైపాస్ ఏరియాలో నీరు నిలిచే ప్రదేశాలను పరిశీలించి వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పెద్ద డ్రైనేజ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కృషితో స్మార్ట్ సిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వారి ఆధ్వర్యంలో నగరంతో పాటు జిల్లా అభివృద్ధి చెందుతోందని, వీరి ఆధ్వర్యంలో జిల్లా, నగరం అభివృద్ధి చెందుతున్నందుకు జిల్లా మరియు నగర ప్రజల తరపున కేశవేణు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ నగరంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యల వల్ల, అలాగే పలు జంక్షన్ల అభివృద్ధి కోసము నుడా చైర్మన్గా నేను, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరు దిలీప్ కుమార్ గారు, అలాగే ట్రాఫిక్ ఏసీపీ నారాయణ గారు మరియు ట్రాఫిక్ సిబ్బంది, అలాగే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి ప్రవీణ్ గారు మొత్తం జాయింట్గా ఈరోజు నిజామాబాద్ నగరంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా నుంచి సర్వే మొదలుపెట్టి ఇల్లమ్మగుట్ట చౌరస్తా, అలాగే లక్ష్మారెడ్డి హాస్పిటల్ చౌరస్తా, పులాంగ్ నుంచి వినాయక్ నగర్లో ఎక్కడైతే వర్షాకాలంలో వాటర్ నిల్వ అని చాలా ఇబ్బందులు పడతారు జనాలు, అక్కడ ఇంతకుముందు 2-3 ప్రమాదాలు కూడా జరిగాయి. అక్కడ వాటర్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ కోసము ఒక చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారు కోరడం జరిగింది. అలాగే అక్కడ నుంచి రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర ట్రాఫిక్ విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది కాబట్టి అక్కడ ఒక జంక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటు నుంచి రాయరాజేంద్ర చౌరస్తా దగ్గరికి వెళ్ళి అక్కడ డిపో ఉండడం వల్ల, ఆర్టీసీ డిపో ఉండడం వల్ల బస్సులు రాకపోవడం వల్ల అక్కడ జనం విపరీతంగా నేలకల్ నుంచి ఇటు రావడం, ఇటు నుంచి నేలకల్ సైడ్ పోవడం వల్ల ఆ రద్దీతోటి అక్కడ ఒక జంక్షన్ కానీ అక్కడ ఎంక్రోచ్మెంట్స్ చాలా ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్స్ తీసేయమని కమిషనర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది అతి త్వరలో జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. అలాగే అక్కడ నుంచి కిలా చౌరస్తా నుంచి బాబన్ పవర్ చౌరస్తా, అర్సపల్లి, మాలపల్లి, అర్సపల్లి దగ్గర చౌరస్తా కూడా పరిశీలించడం జరిగింది. దాని తర్వాత బోధన్ బస్ స్టాండ్లోని ఆటో స్టాండ్ వాళ్ళ సమస్యలు అన్నీ చూసుకొని అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ట్రాఫిక్ సమస్య ఇబ్బంది ఉంది, అక్కడ చూసుకొని మొత్తం సిటీలో అంతా తిరిగి లాస్ట్ చివరిగా హైదరాబాద్ బైపాస్లోని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వల్ల జరిగే ప్రమాదాలను కమిషనర్ గారికి చూపించడం జరిగింది. దాన్ని కూడా ఆర్ఎండ్బి వారికి చెప్పడం జరిగింది. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టేసి ఆ ప్రమాదాలను నివారించాలని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో నిజామాబాద్ నగరంలో బోధన్లో కానీ, గౌతమ్ నగర్ ఆ ప్రాంతంలో కానీ, ఇటు హైదరాబాద్ బైపాస్లో కానీ ఒక 4 స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల వర్షాకాలం వచ్చేటప్పటికి రోడ్డుపై ఒక్క చినుకు కూడా నిల్వ ఉండకుండా పోయే వాటర్ డ్రైన్లోకి పోయే అవకాశం ఉంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు. అలాగే ఇట్టి అవకాశం నాకు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన షబీర్ అలీ గారికి, అలాగే మన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. నిజామాబాద్ నగరం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని ముస్లిం పర్సనల్ కమిటీ సభ్యుడు మౌలానా కరీముద్దీన్ కమాల్ ఆరోపించారు.
అన్నదమ్ముల మాదిరి కలిసి ఉన్న వారి మధ్య చిచ్చు పెట్టడాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. నగరంలోని లిమ్రా గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముస్లిం పర్సన్ల కమిటీ నాయకుడు కరీం మొర్దిన్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం 370 ఆర్టికల్ తలకు వంటి బిల్లులు తీసుకువచ్చి సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఇందుకు నిరసనగా బుధవారం రాత్రి 10 నిమిషాలు విద్యుత్ నిలిపివేసి నిరసన తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. मेरा नाम मोहम्मद करीमुद्दीन कमाल है और वक्फ तरमीमी बिल वक्फ अमेंडमेंट बिल एक्ट के लिए जो जॉइंट एक्शन कमेटी बनाई गई उसका मैं भी एक मेंबर हूँ। ये हमारे कन्वीनर अलहाज अब्दुल अजीम साहब हैं और ये कमेटी इसलिए बनाई गई जॉइंट एक्शन जेएसी के वक्फ एक्ट जो बनाया गया दिल्ली में वो सख्त नापसंद है हमको और इस कानून को हम कतई कबूल नहीं करते, बर्दाश्त नहीं करते। इसीलिए उसकी मुखालिफत पूरे देश में, देश के एक एक छोटे छोटे गांव में हो रही है, क्योंकि एक आम आदमी को भी रोड पर चलने वाले को पूछा जाए कि तेरा माल तू ही खर्च करे या तेरे पास से छीन के हम खर्च करें, तो वो जाहिल अनाड़ी आदमी भी ये बोलेगा कि मेरा। जॉइंट एक्शन कमेटी का मैं कन्वीनर हूँ निज़ामाबाद का, और ये सारे मेरे भाई मुसलमान हिंदू सब के सब मेरे भाई हैं। ये सब के सब इसके अंदर शामिल हैं, जो नहीं हैं यहाँ पर वो भी हमारे साथ शामिल हैं। कुछ बातें मैं आप लोगों के सामने ये रखना चाहता हूँ। सैकड़ों सालों से हिंदुस्तान के अंदर हिंदू, मुस्लिम, सिख, ईसाई, जैन वगैरह सब के सब रहते हैं और सब के सब भाई भाई बन कर के रहते हैं। कभी भी हमारे ख़िलाफ़ में दिलों के अंदर, जहनों के अंदर नफ़रत नहीं रही है। आपस में भाई भाई रहे हैं और जितने भी हिंदू महाराजा आए वो मुसलमानों की मस्जिदों के लिए और मुख्तलिफ़ चीज़ों के लिए मदद करते रहे हैं, और जितने मुसलमान बादशाह भी आए हैं ये हिंदुओं के लिए, मंदिरों के लिए और दूसरी चीज़ों के लिए वो बाज़ाब्ता तरीक़े से मदद करते रहे हैं। ये औक़ाफ़ की जितनी चीज़ें हैं, चाहे वो हिंदू भाइयों की हो ये मुसलमानों भाइयों की हो, वो उनकी अपनी मजहबी चीज़ें हैं। और मुसलमानों का तो अक़ीदा ये है कि जो चीज़ वक़्फ़ कर दी गई वो अल्लाह ताला उसका मालिक है। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూపారతి నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. రైతులకు పూర్తి స్థాయిలో ఈ చట్టం గురించి అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొత్తంగల్ మండల కేంద్రం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు భూభారతి నూతన చట్టంపై రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొని భూభారతి చట్టం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తెచ్చిందన్నారు. ప్రధానంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు. ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిందని, ఏ విధంగా చూసినా ఇది రైతులకు వారి భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించేలా అన్ని అంశాలను పొందుపరచాలని తెలిపారు. ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. మనకి ఆన్లైన్ రికార్డ్స్ లో సవరణలు అంటే మోడిఫికేషన్స్ కానీ ఏదైనా మీకు రికార్డ్స్ మిస్ అయ్యాయి అంటే ఒక ఫార్మర్ కి 3 సబ్ డివిజన్స్ లో ల్యాండ్ ఉంటే ఓన్లీ 2 సబ్ డివిజన్స్ లోనే రికార్డ్ అయ్యింది, ఒక సబ్ డివిజన్ లో ల్యాండ్ మిస్ అయ్యింది, లేదు టోటల్ గా ల్యాండ్ మిస్ అయింది, అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని సవరించుకునేటందుకు అదేవిధంగా రికార్డ్స్ యాడ్ చేసుకునేటందుకు మనకి చట్టంలోనే సెక్షన్ 4 లో మనకి ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి విలేజెస్ లో మనకి ఫిజికల్ గా రైతు సదస్సులు ఏర్పాటు చేసి అప్లికేషన్స్ తీసుకొని డిస్పోజ్ చేయడానికి కూడా మనకి సెక్షన్ 4 లో అనేది ప్రొవిజన్ అనేది కల్పించడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా 4 జిల్లాల్లో 4 మండలాలు పైలట్ కోడ్ మీద తీసుకొని అక్కడ ఆల్రెడీ ప్రతి గ్రామంలో కూడా రైతు సదస్సులు ఏర్పాటు చేసుకొని అక్కడ అప్లికేషన్స్ తీసుకొని డిస్పోజ్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ 2 మంత్స్ అంటే మే మరియు జూన్ మాసాల్లో కూడా మన జిల్లాలో కూడా అన్ని మండలాలు విలేజెస్ కవర్ అయ్యే విధంగా కూడా ఈ రైతు సదస్సులు అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఆ విలేజ్ లోనే మనము భూ సమస్యలకు సంబంధించిన చట్టబద్ధత లేని గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు శృతిమించుతున్నాయని జేఏసీ నాయకులు నరసింహాచారి వి ప్రభాకర్ అన్నారు.
గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలను అరికట్టే వరకు పోరాటాలు ఆపేదే లేదని వారు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలను అరికట్టే వరకు పోరాటాలు ఆపేది లేదని జేఏసీ నాయకులు నరసింహాచారి ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో చలో ఆర్టీఓ కార్యక్రమంలో భాగంగా ఆర్టీఓ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి ఆర్టీఓ రాజాగౌడ్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీలను అరికట్టే వరకు ఉద్యమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలు కుల సంఘాల సభ్యులు గౌడ కులస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో కుల వృత్తులు చేతి వృత్తులపైన వీడీసీల ముసుగులో పెత్తందారులు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది బీసీలని, దళితుల్ని. అందుకని ఇవాళ దీనికి ఉదాహరణగా తాళరాంపూర్లో దాదాపు 6 నెలల క్రితం గీతా వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆదేశాలు ఇచ్చారు, తాటి చెట్లు మాకు రాసివ్వాలని. ఇది ఎక్కడే అన్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే నేపథ్యంలో మహిళల్ని దాదాపుగా గుడి నుంచి గెంటి వేయడం అనేది అన్యాయం అని చెప్పేసి దరఖాస్తులు ఇస్తే కూడా ఇప్పటికీ చర్య తీసుకోలేదు. అందుకనే ఇలా వేలాది మంది చలో ఆర్మూరు చలో ఆర్డీఓ కార్యక్రమానికి వచ్చారు. అయినా 6 నెలల నుంచి పోలీసులు, అట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా దాదాపుగా వీడీసీలకు లొంగి వీడీసీల వాళ్ళని రక్షణ కల్పిస్తూ ఈరోజు బీసీలకు, ఎస్సీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. తస్మత్ జాగ్రత్త. మేము 15 రోజుల వరకు మేము టైం ఇచ్చాం. ఈ 15 రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే చలో నిజామాబాదు దీంతోనే ఆగదు, చలో రేవంత్ రెడ్డి కూడా పిలిపిస్తాం. గ్రామ కమిటీల ఆగడాలను నిరసిస్తూ ఈరోజు చలో ఆర్మూర్ చేపట్టడం జరిగింది. గ్రామాలలో కులవృత్తిదారుల మీద జరుగుతున్నటువంటి ఆగడాలను నిరసిస్తాము. ఇవాళ కేవలం తాళరాంపూర్ ఒకటే కాదు, తాళరాంపూర్తో పాటు అనేక గ్రామాలలో ఇవాళ గ్రామ కమిటీలు కప్పము వసూలు చేసేటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినాయి. గౌడ, గీత, కమ్మరి, కుమ్మరి, వడ్లంగి, గంగపుత్ర అన్ని కులాలలో రజకులు, యాదవులు చివరికి వస్తే నాయి బ్రాహ్మణులు, గడ్డంగీకాలను కూడా 20 రూపాయలకు పెట్టి తీయాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆంక్షలు పెడతారు. కాబట్టి ఈ ఆంక్షలన్నింటినీ నిరసిస్తూ మేము పోరాటం చేస్తాం. జేఏసీ తరపున ఈ జేఏసీ పోరాటం నిరంతరంగా కొనసాగుతుంది. ఇప్పటితోటి ఆగది. చలో నిజామాబాద్ పోతామా, చలో ఢిల్లీ పోతామా, చలో హైదరాబాద్ పోతామా అటువంటి చివరికి అడవిని వదిలి జనారణ్యంలోకి వస్తున్నాయి పులులు. ఆర్మూరు సిద్ధులగుట్టపై పులి కనిపించడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. కొన్ని రోజుల పాటు ఒంటరిగా అటువైపు వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ నవనాథ సిద్ధులగుట్టపై చిరుతపులి సంచరించిందనే వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. చిరుతపులి ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలను మార్చామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. సిద్ధులగుట్టను అధికారులతో కలిసి సందర్శించారు. ఉన్నత అధికారులకు నివేదించి వారి సూచనల మేరకు తర్వాత చర్యలు చేపడతామన్నారు. నిన్నటి సాయంత్రము సిద్ధులగుట్ట ఆర్మూర్ ప్రాంతంలో, ఆర్మూర్ పట్టణంలో సిద్ధులగుట్ట ప్రాంతంలో, దేవాలయ ప్రాంతంలో చిరుతపులి సంచారం అని చెప్పేసి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది. దాన్ని గమనించిన తర్వాత మరి ఆ వీడియో సాయంత్రానికి అంటే చీకటి పడుతున్న సమయంలో వచ్చింది కాబట్టి ఆ సమయంలో మనము దాని గురించి వెతికినా కూడా అది చీకటి సమయం కాబట్టి అప్పుడు చేయకుండా నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీగా మరి సిద్ధులగుట్ట ప్రాంతానికి వెళ్ళి దాని పరిసరాలను పరిశీలించడం జరిగింది. పరిసరాలను గమనించినట్టయితే చిరుతపులి ఉండటానికి ఆవాస స్థలము అనుకూలంగా ఉందనిపిస్తుంది. దానికి సరిపోను ఆహారం కానీ, సరిపోను నీళ్లు కానీ, మరి ఉండడానికి నివాసం ఉండడానికి సరి అయిన స్థలాలు కానీ అక్కడ దానికి అనుకూలంగా ఉన్నాయని మేము అనుకుంటున్నాం. అయితే దీని నివాసాన్ని మనం గుర్తించడానికి, అది ఉన్నది అనేది నిర్ధారించుకోవడానికి ఒక సరి అయిన ప్లేస్లలో అంటే నీటి లభ్యత ఉన్న దగ్గర, ఆహార లభ్యత ఎక్కువగా ఉన్న దగ్గర 2 ప్లేసుల్లో కూడా ట్రాప్ కెమెరాస్ పెట్టడం జరిగింది. దానిలో నైట్ విజన్ మోడ్ కూడా ఉంటుంది. నైట్లో కూడా మనకు పిక్చర్ వచ్చేస్తుంది, కెమెరా పిక్చర్ వచ్చేస్తుంది, ఫోటో వచ్చేస్తుంది. దాని ఆధారంగా దాని యొక్క సంచారం ఎటు నుంచి ఏ వైపు నుంచి ఏ వైపు ఉన్నది అనేది కూడా మనం నిర్ధారించుకోవడం జరుగుతుంది. ట్రాప్ కెమెరాల సమాచారం అందిన తర్వాత ఈ సమాచారాన్ని పై అధికారులకు మేము నివేదించడం జరుగుతుంది. పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము తర్వాత చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పై అధికారులు దాన్ని ట్రాన్స్లోకేట్ చేయాలి అంటే మేము కేజీని కూడా తెప్పించి రెడీగా పెట్టుకున్నాం ఆఫీస్లో. కేజీని తీసుకెళ్ళి అక్కడ కూడా ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో, అది ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశంలో పెట్టేసి దాన్ని ట్రాప్ చేసి సురక్షిత ప్రాంతానికి తరలించడానికి
ఆర్టీసీ అధికారుల వేధింపులకు ఉద్యోగి డిపో ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. అనారోగ్యం కారణం చేత సిక్ సెలవు కోసం దరఖాస్తు చేసుకుంటే సంతకం చేయకుండా ఇబ్బంది పెట్టడంతో ఉద్యోగి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాన్స్వాడ ఆర్టీసీ డిపో ముందు గంగాధర్ అనే డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన ఉద్యోగులు అంబులెన్స్ ను పిలిచి హుటాహుటిన బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యం కారణంగా డిపో మేనేజర్ ను సిక్ లీవ్ పై సంతకం చేయమని చెప్పినా సంతకం చేయకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు డ్రైవర్ గంగాధర్ తెలిపాడు. అనారోగ్యంతో డ్రైవింగ్ చేసి ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడాలని తెలిపాడు డ్రైవర్. ఆరోగ్యం మంచి లేదు, డ్యూటీ రమ్మని ఫోన్ చేశారు. ఆయన వచ్చిన బాధ మీద చూపించిన ఫైల్ మొత్తం చూపించిన డిఎం గారు అని చెప్పారు. కింద ఆఫీసర్లు డిఎం వచ్చినాకుండా డిఎం వచ్చినాక ఫైల్ పోయి ఇంట్లో ముందర పోయి చూపిద్దామనికి ఎప్పటికప్పుడు ఆ డాక్టర్ దగ్గర పోతే డిఎం కార్ నుంచి అడిగి కార్లు ఎక్కి బయటకి వెళ్ళిపోయింది. వీళ్ళకి వచ్చి అడిగి మా సార్ ఎట్లా సార్ అంటే కూర్చుండు, దేవుడు పోతావా, ఇది పోతావా, అది పోతావా, పడుతూ పోతావు, అన్నం తింటలేదు, ఖాళీ అబ్బాయి మీద ఉంటున్నా సార్, కొంచెం లీవ్ కొంచెం ప్లాన్ చేస్తారంట. ఆ డిఎం కార్డు వీళ్ళు అంటారు, డిఎం కార్డు అట్లా అంటారు. అందుకని మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. మొన్న పోయిన 10,000 గ్యాస్ ప్రాబ్లం పైకి వేయించిన వాళ్ళ ప్రైవేట్ దగ్గరలో వేయించుకొని వచ్చిన ఇక్కడ ఖర్చు తగ్గకుండా వాడు 50,000 అంటున్నాడు. అయితే మా డాక్టర్ రేట్ రాసి సార్ నిజాం హైదరాబాద్ పోతాడు దాంట్లో కంటే వాడు రాసాక వచ్చిన్నాడు. అదే మాట మేడం చెప్పాను నేను, మేడం కొంచెం చెప్పుకుంటే రేట్ రాసేయమని దాంట్లోకి పోతుంటే అదే పని దాంట్లో వెళ్ళిపోతున్నాను. ఏమంటారు మరి చెప్తున్నారు కదా, అసలు పట్టించుకోలేదు. లోపలికి వచ్చి చెప్పాలకి కరెక్ట్ వెళ్ళిపోయి నేను సిక్ అడిగిన తార్నాక హాస్పిటల్కి నిజామాబాద్ రాసిస్తారు. అది వచ్చి మా డిఎం ఆఫీస్ ఇవ్వాలి, వీళ్ళు ఫార్వర్డ్ చేస్తారు దానికి. అది తీసుకుపోయి మన తార్నాక ఇస్తే వాళ్ళు మనకు ట్రీట్మెంట్ చేస్తారు. ఆడు నిజామాబాద్ ఆడు ఇస్తలేడు. అయితే మేడం కొంచెం రాసేవాడి చెప్పండి ఇట్లా మాట్లాడుతూ నేను వెళ్ళిపోతున్నాను. మాతో డిఎం బతికేం లాభం ఇక వారం అవుతుంది అన్నం తినక నేను అన్నం తినక వారం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూటీ మీద పోతా తొమ్మిది ఏడబడి చచ్చిపోతా. డిపో ముందర పోతా అంటే కమ్సకం ఏదైనా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే వర్కర్ న్యాయం అని ఉంటుంది కదా, వాడన దాన్ని మంచిగా వస్తాను కదా. ఇట్లా కాకుండా ఇంత తక్కువ రైట్ కదా వాళ్ళ పడతాడు. నా ధర్మ వాడడం మంచిగా వస్తాడు కదా, అన్యాయం కాదు ఎవరు కాదు. అంటే ఇంత పానం పోతే నువ్వు టోచర్ చేస్తావు పెడుతున్నట్టు అర్థం చేసుకోండి. వెళ్తున్నాను దాన్నగా పోతాను. ఎడపల్లి మండలం జానకంపేట స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను పలుగుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ పరిశీలించారు. గ్రామ శివారులో స్వయంభూగా శివలింగం బయలుపడడం శుభసూచకమని ఆయన పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలో అశోక్ సాగర్ చెరువు కట్ట వద్ద గల స్వయంభూ లింగేశ్వర ఆలయ నిర్మాణం పనులను సోమవారం నందిపేట పల్గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ పరిశీలించారు. ఆలయ నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో నిర్మాణం కమిటీ సభ్యులకు వాస్తుకు సంబంధించిన పలు సూచనలు చేశారు. గ్రామానికి నైరుతి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈశాన్యం వైపులో శివాలయం ఉండడం శుభ పరిణామమని, గ్రామ ప్రజలకు ఎంతో శ్రేయస్కరమని అన్నారు. భక్తుల సహాయ సహకారాలతో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం కొనసాగడం సంతోషకరమైన విషయమని, దాతల సహకారంతో రూపుదిద్దుకుంటున్న నూతన శివాలయం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఆలయ నిర్మాణంతో పరమశివుని కృపా కటాక్షాలతో గ్రామ ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు సురేష్ ఆధ్వర్యంలో మంగిరాములు మహారాజ్ కు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు లక్ష్మీనారాయణ గౌడ్, బానుక శంకర్, నరసింహరావు, సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థను తిరిగి తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తహసీల్దార్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు భూ వివాదాలకు సంబంధించి ఎవరు తప్పు చేసినా శిక్షించే విధంగా భూభారతి చట్టం రూపొందించబడి ఉందని చెప్పారు. కామారెడ్డి జిల్లా షెట్పల్లిలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. భూభారతి చట్టంలో తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,956 రెవెన్యూ గ్రామాలకు అధికారులను పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. 380 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారని, 6,000 సర్వేయర్ల పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ప్రణాళిక వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎవరైనా తప్పు చేస్తే తహసీల్దార్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు
భూ వివాదాలకు సంబంధించి ఎవరు తప్పు చేసినా శిక్షించే విధంగా భూభారతి చట్టం రూపొందించబడి ఉందన్నారు. యువ వికాసం కింద ప్రతి నియోజకవర్గం నుంచి 3000 నుంచి 4000 వరకు యువతకు సాయం చేసేలా ప్రణాళిక వేస్తామన్నారు. రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టించే విధంగా చూస్తామన్నారు. అర్హులైన పేదలు ప్రభుత్వ భూమి తరాల నుంచి సాగు చేసుకుంటుంటే వారికి చట్టబద్ధంగా పాస్బుక్లు ఇచ్చే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం శెట్టిపల్లి గ్రామం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. భూభారతి ద్వారా నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రవేశపెడుతున్నామని పునరుద్ఘాటించారు. 23 రెవెన్యూ గ్రామాలుంటే నిన్నటి వరకు 20 గ్రామాలు ప్రత్యక్షంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వచ్చి మీ దగ్గర అప్లికేషన్లు కూడా వాళ్లే మీకు ఇచ్చి టిక్కు పెట్టుకొని మీ సమస్యలని ఏ విధంగా పరిష్కరించాలి అనే విధంగా పాజిటివ్ వైబ్రేషన్స్ తో చెయ్యాలి, పేదోడి కష్టాలు తీర్చాలి అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమానికి మోడల్ గా మన లింగంపేట మండలాన్ని ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అన్ని విధాలా ఆలోచించి అది సాదా బైనామా కావచ్చు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కావచ్చు, ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, బౌండరీ విషయాలు కావచ్చు, పట్టా భూముల్లో పేరు తప్పు పడి ఉండొచ్చు, పట్టా భూముల్లో 10 ఎకరాలుంటే ఎకరమే పడి తప్పు పడి ఉండొచ్చు, పేరులలో ఇంటి పేరు బదులు ఇంకొక పేరు, కొడుకు పేరు బదులు ఇంకొక పేరు ఇబ్బందులు పడి ఉండొచ్చు. గత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం ఏ కారణం చేతైనా ప్రభుత్వ అభివృద్ధి కోసం ఒక 10 ఎకరాల సర్వే నెంబర్లో ఒక 10 గుంటల భూమిని సేకరిస్తే మిగిలిన 9 ఎకరాల 30 గుంటల భూమి అది ప్రొఫిటల్ లిస్ట్ లో అది ప్రభుత్వ స్థలమని పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించే ముందు వీటన్నిటినీ పరిష్కరించే విధంగా ఈ భూభారతి 2025 చట్టంలో ఎంఆర్ఓ స్థాయిలో కొన్ని, ఆర్డీఓ గారి స్థాయిలో కొన్ని, అడిషనల్ కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని, కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని, అదే రకంగా సిసిఎల్ఐ స్థాయిలో కొన్ని, ఇంకా మిగిలితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవసరాలను బట్టి స్పెషల్ ట్రిబ్యునల్స్ ను కూడా పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పేర్కొనబడింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫేమ్ బులిరాజ్ అలియాస్ రేవంత్ మంగళవారం నిజామాబాద్లో సందడి చేశాడు. వినాయక్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్ అండ్ సైడ్ ప్లే ఏరియాను బులిరాజ్ ప్రారంభించారు. గేమ్ జోన్లో సరదాగా గడిపిన బులిరాజ్తో పిల్లలు పెద్దలనే తేడా లేకుండా సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు జనం ఎగబడ్డారు. ప్లే ఏరియా యజమానులు వీరు, స్నేహిత్, గగన్, రవి పాల్గొన్నారు. అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేసి పిల్లలతో పాటు పిల్లలు వచ్చి ఆడుకోవాలి. చాలా బాగుంది, చాలా పెద్ద ప్లే ఏరియా. వీడియో గేమ్స్ ఎవ్వరు ఆడొద్దు, అది మన లైఫ్కి చాలా డేంజర్. అందుకనే మనం నార్మల్ క్రికెట్ అలాంటి గేమ్స్ మనం ఆడాలి. ఇది కూడా పెద్ద ప్లే ఏరియా. ఫిజికల్ యాక్టివిటీస్ గేమ్స్ చాలా ఉన్నాయి. మీరు అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేసి పిల్లలు కూడా ఇక్కడ థ్యాంక్ యూ. నేను మళ్ళీ వస్తుంటా నిజామాబాద్కి. ఇక్కడ నేను కూడా వచ్చి నేను కూడా ఆడుకుంటా. అందరూ కలుద్దాం, ఓకేనా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.